స్కేర్సిటీ రేట్ గురించి తెలుసుకుంటాం, కొరత బాటకాల గురించి తెలుసుకుంటాం. ఆల్ఫ్రెడ్ మార్షల్ భూమి యొక్క డిమాండ్ సప్లై ఆధారంగా, ల్యాండ్ యొక్క డిమాండ్ సప్లై ఆధారంగా రెంట్ ఏర్పడుతుంది అని చెప్పాడు. కాన్సెప్ట్ ఆఫ్ స్కేర్సిటీ రేట్ని డిమాండ్ సప్లైని బట్టి నిర్ణయించాడు. జనరల్గా ల్యాండ్కి అనేది ఇండైరెక్ట్ డిమాండ్ ఉంటుంది, అంటే డిరైవ్ డిమాండ్ ఉంటుంది. పాపులేషన్ ర్యాపిడ్గా పెరిగినప్పుడు ల్యాండ్కి స్కేర్సిటీ ఏర్పడుతుంది, ల్యాండ్ యొక్క డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. ల్యాండ్ యొక్క డిమాండ్ కానీ ఇక్కడ సప్లై ఇన్ఎలాస్టిక్గా ఉంటుంది, సప్లైలో చేంజెస్ రావు. అందువల్ల రెంట్ అనేది డిమాండ్ బట్టి ఏర్పడుతుంది. డిమాండ్ డీడీ నుంచి D1 వరకు పెడితే డీడీ ఇక్కడ కుడి పక్క జరుగుతుంది, అప్పుడు రెంట్ అనేది ఓఆర్ నుంచి OR1 పెరుగుతుంది. ఈ RR1 అనేది స్కేర్సిటీ రెంట్గా చెప్పచ్చు. డిమాండ్ డీడీ నుంచి D1 వరకు ఇంక్రీజ్ అయినప్పుడు రెంట్ కూడా R నుంచి R1కి ఇంక్రీజ్ అయింది. RR1ని స్కేర్సిటీ రెంట్గా చెప్పచ్చు. ఆల్ఫ్రెడ్ మార్షల్ భూమి యొక్క డిమాండ్ సప్లైల ఆధారంగా కొరత ఏర్పడి బాటకం ఏర్పడుతుందని చెప్పి కొరత బాటకాల గురించి వివరించాడు. జనాభా పెరిగినప్పుడు భూమికి డిమాండ్ పెరిగి రెంట్ కూడా బాటకం కూడా పెరుగుతుంది, కానీ ఇక్కడ సప్లై అనేది అవ్యాపక్షంగా ఉంటుంది. డిమాండ్ పెరిగితే బాటకం పెరుగుతుంది, అందువల్ల కొరత ఏర్పడి బాటకం ఏర్పడుతుంది కాబట్టి దీన్ని కొరత బాటకం అని చెప్పాడు. ఇక్కడ డిమాండ్ డీడీ నుంచి D1 ఇంక్రీజ్ అయింది, రెంట్ బాటకం కూడా R నుంచి R1కి ఇంక్రీజ్ అయింది. డిమాండ్ రేఖ కుడి పక్క జరిగింది కాబట్టి RR1 అనేది కొరత బాటకంగా మనం చెప్పచ్చు. ఇక్కడ భూమికి భూమికి అవ్యాక సప్లై ఉంటుంది. అదేవిధంగా భూమికి ఉండే డిమాండ్ని ఉత్పన్న డిమాండ్ అంటారు, అంటే పరోక్ష డిమాండ్ అంటారు. ప్రత్యక్షంగా భూమికి డిమాండ్ ఏర్పడదు.